ఇక నెక్స్ట్ వచ్చేసేస్తే అభివృద్ధి దైవ కార్యం. ఇక రాక్షసుల్లో అడ్డుపడ్డ మా యజ్ఞం ఆగదు, కేసులతో ఆపిన అది తాత్కాలికమే అని నిన్న ఈ గచ్చిబౌలి వంతెనను ప్రారంభిస్తూ సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. చూడండి ఎంత గొప్ప నిష్ణాతులైన కాంగ్రెస్ కర్తలు. చూడండి, పట్నం మహేందర్ రెడ్డి ఎంత గొప్ప కాంగ్రెస్ నాయకుడు అండి, గద్వాల విజయలక్ష్మి ఎంత గొప్ప కాంగ్రెస్ నాయకురాలు, అరకపూడి గాంధీ అయితే అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం ధారాదత్తం చేసినవాడు, జీవితాన్ని త్యాగం చేసినవాడు. ఇక ఇందులో ఎవ్వడండి అసలు నిజమైన కాంగ్రెస్ వాళ్ళందరినీ వెనుకకు నెట్టి పరిస్థితి. చూడు, అసలు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రివర్గ సహచరుడు అయినా కానీ ఈ దున్నపోతు వచ్చేసేసి శ్రీధర్ బాబును పక్కకు నెట్టి పారేసినాడు. ఇది వీళ్ళ వ్యవహారాలు. ఇక ఏంది, నాలెడ్జ్ పార్క్ను అభివృద్ధి చేస్తే 5 లక్షల ఉద్యోగాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను అభివృద్ధి చేస్తే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, అదే తరహాలో కంచగచ్చ బౌలిని అభివృద్ధి చేస్తా అది ఇదని అంతా అవుతుంది. ఇంకా ఇంకోటి ఏంది, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి. ఓకే, రైట్, ఫైన్.